బ్రిటన్ను వెంటాడుతున్న టెర్రర్ దాడులు, మరో అటాక్కు ఛాన్స్ అంటూ ప్రధాని వార్నింగ్. పోలీస్ వలయంలో లండన్, భారీగా మోహరించిన భద్రతా దళాలు. ఆసియా ఆఫ్రికా అభివృద్ధి కారిడార్, జపాన్ మద్దతివ్వాలని మోదీ పిలుపు. నేడు ప్రధానితో పళనిస్వామి భేటీ, తమిళ రాజకీయాలపై చర్చకు ఛాన్స్. పాలిటిక్స్ లో తలైవర్ రగడ, లోకల్ కాదన్న వారిపై ఫ్యాన్స్ పంచలు. యూపీ సహారన్పూర్ లో మళ్లీ హింస, దళితులపై దాడులు, ఉద్రిక్తత. పాక్ స్థావరాలపై రివెంజ్ అటాక్, సరిహద్దులో సత్తా చాటిన సైన్యం. సరిహద్దులో ఎలాంటి దాడులు లేవు, బుకాయించిన పాక్ హైకమిషనర్. సిఆర్పీఎఫ్ కమాండ్ సస్పెండ్, లీడర్షిప్ లో ఫెయిల్ అయ్యాడని చర్యలు. భాగీరథి నదిలోకి టూరిస్ట్ బస్ జంప్, 22 మంది బలి, పలువురి గల్లంతు. తాంత్రికుడు చంద్రస్వామి కన్నుమూత, అనారోగ్యంతో ఆధ్యాత్మిక గురువు మృతి. కర్ణాటకలో మాజీ సర్పంచ్ గూండాగిరి, పోలీసులపైనే దాడులు, బెదిరింపులు. గాల్లోకి ఎగిరిన గంటకే మాయం, సుఖోయ్ విమానం మిస్సింగ్. ఏఓబీలో నక్సల్బరీ 50వ వారోత్సవాలు, పోలీస్ నిఘా వలయంలో ఏజెన్సీ. రాయలసీమ కరువుపై ఆందోళన, బంద్ పాటిస్తున్న లెఫ్ట్ పార్టీ. రోడ్ రోమియోల హంగామా, పలువురు ర్యాష్ డ్రైవర్ల అరెస్ట్. నేడు పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా, 3000 మందికి ఉద్యోగాలు. ప్రకాశంలో ఫైట్, నెల్లూరు రక్తసిక్తం, తన్నులాటలో తమ్ముళ్ల బిజీ. పార్టీలో నేతల కుస్తీలపై చర్చిస్తాం, గొడవలు తాత్కాలికమే అన్న లోకేష్. తెలంగాణలో కటీఫ్, ఏపీలో కంటిన్యూ, టీడీపీ స్నేహంపై అమిత్ షా క్లారిటీ. హైదరాబాద్లో నేడు తెలంగాణ మహానాడు, పార్టీ బలోపేతంపై ప్రసంగించనున్న బాబు. జూన్ 1న సంగారెడ్డికి రాహుల్, బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సర్కార్ ఏర్పాట్లు. మే 29న కేరళకు నైరుతి రుతుపవనాలు, ఒకరోజు ముందుగానే వర్షాలు.